శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానందలహరిలో మనం 45వ శ్లోకానికి వచ్చాం. 45వ శ్లోకం. ఛందస్యాకి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఆ భగవంతుని యొక్క పాదాలు ఎలా పట్టుకోవాలి, ఎలా ఆశ్రయించాలి అనే దానికి కూడా మన మనసును బుజ్జగిస్తున్నారు. మన మనసు ప్రపంచ విషయాల మీద మళ్ళినట్టుగా పరమాత్మ వైపు మడదు కాబట్టి పరమాత్మ వైపే వెళ్ళమని చెప్పి ఆ యొక్క మనస్సు అనే ఒక పక్షిని బతిని అడుగుతున్నాడు. ఈ శ్లోకంలో ఎలా అడుగుతున్నాడు? చేత పక్షి శిఖామణి, ఓ నా మనసు అనే ఒక పక్షి. ఎటువంటిది ఆ పక్షి? పక్షి శిఖామణి, పక్షులలో గొప్ప పక్షి, గొప్పదైన ఓ మహాపక్షి, ఓ మనసా, ఓ మనసనే పక్షి, గొప్ప పక్షి. చర్య వృధా సంచారమన్యైరలం, చర్య వదిలేసేయి, సంచారం వృధా సంచారం, అనవసరంగా అటు ఇటు తిరగద్దు. తిరిగింది చాలు, అలం చాలు. ఇంకా ఇప్పటిదాకా చాగా తిరిగావు ఓ మనసనే పక్షి, గొప్ప పక్షి. ఇప్పటిదాకా ప్రపంచ విషయాల్లో బాగా తిరిగావు, చెడు తిరిగావు, ఇంకా చాలు, తిరిగినంతవరకు చాలు. ఇంకా నీకు ఒక మంచి గూడు చూపిస్తాను, ఆ గూట్లో ఇందు పద. నువ్వు పక్షివి కదా, పక్షి ఎక్కడ ఉండాలి? మంచి గూట్లో ఉండాలి. నువ్వు కట్టుకోవాల్సిన అవసరం లేదు, నీకు సిద్ధంగా కట్టబడి ఉంది ఆ గూడు. ఏంది ఆ గూడు? శంకర పాద పద్మయుగళీ నీడే, ఆ శంకరుడి యొక్క పాద పద్మాలు అనే ఒక నీడే, ఒక గూడు ఉంది. ఒక పక్షి గూడు సిద్ధంగా ఉంది. దాన్ని ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, అది సిద్ధంగా ఉంది. కాబట్టి ఓ పక్షి రాజమ్మ, నీవు వెళ్ళి ఆ నిశ్చింతగా అటువంటి గూడులో చేరు. ఎటువంటి గూడది? శంకర పాద పద్మయుగళీ, ఆ సదాశివుని యొక్క పాదపద్మాలు అనే ఒక పెద్ద గూడు ఉంది. విశాలమైంది, నిర్మలమైంది, ఎంతో ప్రశాంతంగా ఉండే గూడు ఉంది. ఆ గూడులో పోయి చేరు. చేరితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ గూడు ఎక్కడుందో తెలుసా? ఆ గూడు ఎక్కడుండాలి? మామూలుగా గూడు పక్షుల గూడు ఎక్కడుండాలి? చెట్టు మీద ఉండాలి. ఇది కూడా పెద్ద చెట్టు మీద ఉంది. ఏ చెట్టు మీద ఉంది? ఛందస్యాఖి, ఛందస్యాఖి, ఛందస్సు అంటే వేదాలు. వేదాలనే పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఉంది ఈ గూడు. నువ్వు హాయిగా ఉండడానికి పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు పేరేందో తెలుసా? వేదాలు. వేదాలునే పెద్ద చెట్టు ఉంది. అది ఎలా ఉంది? శాఖాన్వితైః, శాఖి, బాగా శాఖలు ఉన్నాయి, దానికి పెద్ద కొమ్మలు ఉన్నాయి. నువ్వు ఉండాలంటే చెట్టు పెద్దదిగా ఉండాలి, విశాలంగా ఉండాలి, బాగా గాలెట్టినట్టుగా ఉండాలి. దానికి మంచి కొమ్మలు ఉండాలి కదా, ఆ కొమ్మలన్నీ ఉన్నాయి దానికి. ఇంకా శిఖాన్వితైః, గూడు ఎక్కడ ఉండాలి? చెట్టు యొక్క చివరి భాగాల్లో ఉండాలి. కాబట్టి ఆ చివరి భాగాల్లోనే గూడున్నది. హాయిగా ఉండొచ్చు, నువ్వు ఏం ఇబ్బంది లేదు.
మరి ఆ వేదాలకు కొమ్మలకి చివరి భాగం ఏది? వేదాలు అనేవి 4 వేదాలు, వాటికి మళ్ళీ శాఖలు అంటే కొమ్మలు. ఏం కొమ్మలు అవి? వేదాల్లో శాఖలు ఉంటాయి, అనేక శాఖలు, 1 2 కాదు, వేల సంఖ్యలో ఉంటాయి. అటువంటి శాఖలే కొమ్మలుగా ఉన్నాయట ఆ చెట్టుకి. ఆ చెట్టుకు పై కొమ్మ, చెట్టు కొమ్మలు చివరగా ఉండేవి ఏవంటే ఉపనిషత్తులు, వేదాంతం, ఉపనిషత్తులు అనే చివరి భాగాలు శిఖాన్వితై. ఆ చివరి భాగాలు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో ఏముంటుంది? ఆ శంకర పాద పద్మయుగళి నీడే, ఆ శివుని పాద పద్మాలు అనేది ఒక పెద్ద గూడు ఉంది. ఆ గూడు ఆ చెట్టు యొక్క చివరి భాగమైన ఉపనిషత్తులు అనే దాని చివర ఉంది. హాయిగా వెళ్ళి ఆ గూట్లో కూర్చో. మరి నీకు తోడు కావాలంటావేమో, తోడు కూడా ఉన్నాయి పక్షులు. ద్విజవరై సంసేవితే, ఓ పక్షి శిఖామణి, నీకు కావాల్సిన పక్షులు అక్కడ ఇంకా సిద్ధంగా ఉన్నాయి. ద్విజవరై సంసేవితే, ద్విజ అంటే పక్షి అని అర్థం. అంటే పక్షి, ద్వి అంటే రెండు జన్మలది కలది పక్షి. మొదట గుడ్డుగా ఉండి తర్వాత పిల్లగా మారుతుంది. అలాగే మామూలుగా వేదాలు ఎవరు చదువుతారు? బ్రాహ్మణులు చదువుతారు. బ్రాహ్మణులు కూడా ద్విజులు అని పేరు. ఎందుకు? బ్రాహ్మణులకి మొదట సంస్కారం, ఉపనయన సంస్కారం కాకపోతే మామూలు బ్రాహ్మణులు, కానీ ఉపనయనం అయితే వాడు ద్విజులు అవుతారు. అది వాడికి 2వ జన్మ లెక్క. అది మామూలుగా పుట్టడం ఒక జన్మ అయితే, ఉపనయనం అయితే వాడికి 2వ జన్మ లెక్క. కాబట్టి ద్విజవరై సంసేవితే, అక్కడ నీలాంటి పక్షులు ఎన్నో కూర్చో ఉన్నాయి, నీకు తోడున్నాయి. పైన ఆ గూడు ఎటువంటిదో తెలుసా? శాశ్వతే, అది శాశ్వతమైంది. నీ నివాస స్థానం ఎటువంటిదంటే చాలా స్థిరమైంది, ఎప్పటికీ నశించింది, ఎప్పటికీ ఉండేది. కాబట్టి అటువంటి గూడు ఉంటే ఇంతకంటే ఏం కావాలి? హాయిగా పోయి ఉండు. సౌఖ్యాపాదిని, నీకు అన్ని సుఖాలు ఉంటాయి అక్కడ. నీకు ఏ విధంగా కావాలన్నా, నీ మనసు అనే ఒక పక్షి నీకు ఏ విధంగా సుఖంగా ఉంటుందో అన్ని సుఖాలు అక్కడ ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. ఖేద భేదిని, నీ మనసుకి ఇంకా కష్టం అనేది రాదు. మామూలుగా ప్రపంచ విషయాల్లో అనుకో, నీకు సుఖం దుఃఖం ఎప్పుడు వస్తూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి. కానీ అక్కడలా కాదు, నీకు సుఖమే ఉంటుంది, దుఃఖం అనే మాటే ఉండదు. కాబట్టి కష్టం అనే మాటే ఉండదు, నువ్వు ఇంకా హాయిగా ఉండవచ్చు. సుధాసారై ఫలై దీపితే, ఓ పక్షి శిఖామణి, నీకు అక్కడ తినడానికి మంచి పండ్లు కూడా ఉన్నాయి. ఆ చెట్టు మీద చాలా పండ్లు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. నీకు ఆహారానికి కొలతే లేదు. ఎటువంటి పండు ఉన్నాయో తెలుసా? అక్కడ ఆనందం అనే పండు ఉంది. నీకు బయట దాంట్లో ఆనందం అనేది వెతికినా కనపడదు, దివిటీ పెట్టి వెతికినా. కానీ ఆ చెట్టు మీద మాత్రం, ఆ వేదములనే చెట్టు మీద, ఉపనిషత్తులనే కొమ్మల మీద, అక్కడ ఉన్న ఆ శంకర పాదపద్మములనే ఒక గూడులో ఉండేటువంటి అక్కడ మాత్రం నీకు కావాల్సిన పళ్ళున్నాయి. అసలైన పండు కూడా ఉంది. ఏ పండు ఉంది? మోక్షం అనే పండు కూడా అక్కడ ఉంది. అంతకంటే భాగ్యం ఏముంది నీకు? హాయిగా పోయి ఉండి అక్కడ. నిత్యం శంకర పాద పద్మయుగళి నీడే విహారం కురు. ఇక నిత్యం అక్కడే ఉండిపో. ఇన్ని ఫలితాలు చెప్పేసా కదా నీకు సుఖంగా ఉంటుందని చెప్పాను, దుఃఖం లేదని చెప్పాను, పెద్ద వృక్షం అని చెప్పాను, ఆ వృక్షానికి చివరుండే కొమ్మలు చాలా బటువైనవని చెప్పాను, అక్కడుండే గూడు ఇంకా దట్టంగా దిట్టంగా బలిష్టంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అటువంటి గూడు ఎందుకు వదులుకుంటావు? నువ్వు హాయిగా ఉండు. ఇప్పటిదాకా తిరిగావు, వదిలేసి. అక్కడ ఇక్కడ చాలా తిరిగావు కదా, నీ తిరుగుడంతా ఇంకా ఆపు. హాయిగా వెళ్ళి ఆ గూడు చేరుకో. ఆ శంకర పాద పద్మాలు అనే ఒక గూడు చేరుకో. అప్పుడు నీ జన్మ ధన్యం అవుతుంది. నువ్వు జన్మించిన దానికి ధన్యం అయిపోతావు. హాయిగా మోక్షం అనే పండు తిను.
ఆనందం అనే పండు తినడం మొదలుపెట్టు, చివరికి మోక్షం అనే పండు కూడా తింటావు. ఇంకా నీకు మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి హాయిగా పోయి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ గూట్లో కూర్చొని నీవు పుట్టిన దానికి సార్థకతం చేసుకో. ఓ పక్షిరాజమ్మా, మిగతా పక్షుల్లాగా అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా ఆ కొమ్మ ఎక్కుతా ఈ కొమ్మ ఎక్కుతా అని పరిగెత్తబాక, ఆ చెట్టు ఎక్కుతా ఈ చెట్టు ఎక్కుతా అని వెళ్ళబాక, ఈ చెట్టు వదలబాక, ఆ వేదాలనే చెట్టు వదలబాక, ఆ ఉపనిషత్తులనే కొమ్మను వదలబాక, ఆ శంకరుని యొక్క పాత పద్మాలు అనే ఒక గూడు అసలు వదలవద్దు. ఆ గూడే ముఖ్యమైనది. కాబట్టి దాన్ని పట్టుకొని అక్కడే శాశ్వతంగా ఉండిపో, మళ్ళీ రాకు, అక్కడే ఉండు. నీకు అన్నీ అక్కడే ఉన్నాయి కదా, ఆ చెట్టు మీదే పండు లభిస్తోంది, నీకు సుఖం లభిస్తోంది, అన్ని వస్తువులు ఉన్నప్పుడు నువ్వెందుకు వేరే చెట్టు ఎక్కుతావు? అసలు ఆ చెట్టే ఎక్కు, ఆ గుట్లోనే ఉండు, వేరే గూడు కట్టుకోవద్దు, నువ్వు హాయిగా ఉండు అని ఆదిశంకరాచార్యులు ఈ విధంగా తన మనసును బుజ్జగించి లాలించి పాలించి ఆ భగవంతుడి పాదాలు పట్టుకోమని చెప్పి ప్రాధేయపడుతున్నాడు మనసుని. ఎందువల్ల మనసు పోయి కూర్చోదు, ప్రపంచ విషయాలని పరిగెత్తమంటే పరిగిస్తుంది, కానీ పరమాత్మ వైపు కూర్చోమంటే ఒక నిమిషం కూడా కూర్చోదు. అటువంటి దాన్ని బుజ్జగించకపోతే ఏం చేస్తాం? బుజ్జగించి చిన్న చిన్నగా అలవాటు చేసి కూర్చోబెట్టాలి. ఆ పాదపద్మాలు పట్టుకోమంటే పట్టుకోదు అది. కాబట్టి అక్కడే గూడు కట్టుకొని కూర్చోమని చెప్తున్నాడు. గూడున్నా అది ఆ గూట్లో కూర్చో హాయిగా, నీకు రక్షణ ఉంది, అక్కడ శాశ్వతమైంది అని ఎన్ని చెప్తున్నాడో. ఎన్ని మాటలు చెప్పినా మనసు వింటుందా? ఉన్నట్టే ఉంటే తుర్రని ఎగిరిపోతుంది. అటువంటిది ఆ పక్షి. ఒక ఆయన దగ్గర ఒక పక్షి ఉంది, చిరక ఉందట. ఆ చిరకను వాడు ఎప్పుడు పంజరంలో పెట్టి ఉంచేవాడు. ఇతను మాత్రం పొద్దున్న లేచి బయట కార్యక్రమాలకంతా పోతూ వస్తూ ఉండేవాడు. తన నిజ జీవితంలో పనులు చేసుకుంటూ ఆ గూట్లు దానికి ఆహారం పెడుతూ ఆ పంజరంలో చేసుకుంటుండేవాడు. ఆ చిరకు చాలా విసుగైపోయింది. ఎన్నాళ్ళు గూట్లో ఈ పంజరంలో కూర్చోబెట్టాడు నన్ను, నేను ఎప్పుడు బయటికి రావాలా, నన్ను అసలు స్వేచ్ఛగా బతకనివ్వడం లేదే వీడు అని ఆలోచన అయిపోయింది. ఇట్లా ఉంటే కొన్ని రోజులకి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు దగ్గరికి అందరూ పోతున్నారని చెప్పి ఈ చిలకని పెంచేవాడు కూడా ఆయన మాటలు వినడానికి పోతున్నట్ట. పోతూ వస్తూ ఉన్నాడు. చిలక మాట్లాడుతుందా, చిలక అక్కడ జరిగినవన్నీ చిలక్కు చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అనేది. అప్పుడు వింటూ అది ఒక రోజు అడిగిందట, నీవు ఆయన్ని సాధువును పోయి నన్ను ఒక మాట అడుగు ఆయన్ని నా గురించి. ఏమంటే, నేను ఎన్నాళ్ళు ఈ పంజరంలో ఉంటాను, ఈ పంజరంలోంచి బయటపడే మార్గం ఏందో కనుక్కోరా అని చెప్పిందట. అప్పుడు సరే అని చెప్పి వాడికి తెలుసు, అయినా కూడా వాడు వెళ్ళాడు. వెళ్ళి అందరూ ఆయన చెప్పేదాకా, ఉపన్యాసం చెప్పేదాకా విన్నాడు. అందరితో మాట్లాడి అందరూ వెళ్ళిపోయి ఒక్కడే నిలబడ్డాడు. ఆ దగ్గర వెళ్ళిపోయినాడు. పోయి నమస్కారం స్వామి అని చెప్పి, స్వామి నాకు మా చిలక ఒక సందేహం నిన్ను అడగమన్నది, దీనికి జవాబు చెప్పవలసింది అని అడుగుతాడు. ఏంది అని. ఏమీ లేదు, మా చిలక పంజరంలో ఎంతకాలం ఉండాలి, నేను తప్పించుకునే మార్గం ఏంది అని అడిగింది, దానికి ఏం చెప్పమంటారు అన్నాడు. అనగానే వెంటనే ఆయన కాస్త ఆ సాధువు మూర్ఛపోయాడు. మూర్ఛపోయి ఎంతసేడికి లేదు. అప్పుడు ఇతను భయం వేసిపోయింది. నేను అడిగిన ప్రశ్న అడిగానే పడిపోయాడు, అందరూ చూస్తే శిష్యులు చూస్తే నేనేమో చేశాను అనుకుంటా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఆ చిలుక అడిగింది, ఏం చెప్పాడు సాధువు అని. ఏం చెప్తాడు, నేను అడగంగానే మూర్ఛపోయాడు, దాంతో నాకు భయం వేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను, ఒకవేళ ఆయన నా వల్లే పడిపోయినా అనుకుంటారని చెప్పి వచ్చేసాను అంటాడు. అలాగా అంటున్నమాట. ఆయన పక్కన రోజు చూసేసరికి ఈ చిలక కాస్త మూర్ఛపోయినది ఆ పంజరంలో. అప్పుడు వీడు చూసి అయ్యో పడిపోయింది అని చెప్పి దాని యొక్క తలుపు తీసి అది బతికుందలే చూద్దామని చెప్పి బయట తీశాడు. తీయంగానే చుర్రని ఎగిరిపోయింది. అంటే దానికి అర్థమైంది ఆ సాధువు చెప్పిన సందేశం. మూర్ఛపోతే వాడు బయట తీస్తాడు, నువ్వు ఎగిరిపోని సందేశం ఇచ్చాడనమాట ఆయన. అప్పుడు ఆయన వెంటనే అతడు చిలకలు పెంచేవాడు పోయేసి ఆ సాధువుని అడుగుతాడు,
అయ్యా మీరు చెప్పిన, నేను అడిగిందని మీరు జవాబు చెప్పకుండా నేను పడిపోయినారు. ఈరోజు మా చిలక కాస్త అది కూడా మూర్చిపోయింది, అది బతికిందో లేదు చూద్దామంటే తురుని ఎగిరిపోయింది అని చెప్తాడు. అప్పుడు అతను చెప్తాడు, నీ చిలక చాలా తెలివైంది, నేను చెప్పింది అది అర్థం చేసుకున్నాడు. నువ్వు అడగంగా నేను మూర్చపోతే, తను మూర్చపోతే తప్పించుకొని చిలకలో పంజరం నుంచి వెళ్ళిపోవచ్చుంది, అది తెలుసుకుంది. కానీ నువ్వెప్పుడు తెలుసుకుంటావు? రోజు వచ్చి వింటున్నావు నాదంతా నేను చెప్పే ఉపన్యాసం, నువ్వెప్పుడు తెలుసుకుంటావు? సంసారంలో కొట్టుమిట్టాడుతూ మరు జన్మకు కావాల్సింది ఏర్పాటు చేసుకున్నావే, దాన్ని పంజరంలో పెట్టి నువ్వెప్పుడు తెలుసుకుంటావు? నీ మనసు ఎప్పుడు తెలుసుకొని శుద్ధి అవుతుంది? ఆ చిలకకున్నంత జ్ఞానం కూడా నీకు లేదే అని అడుగుతాడు ఆ సాధువు. అప్పుడు అతనికి అవమానం అయిపోతుంది, తలదించుకొని వెళ్ళిపోతాడు ఆ చిలకని పెంచినవాడు. అలాంటి వాళ్ళం మనం కూడా. పంజరంలో పడి ఈ సంసారం అనే పంజరంలో ఇరుక్కొని కూర్చొని ఉంటాం, మన మనసు అక్కడే ఉంటుంది, అక్కడే ఉండి దాంట్లోనే ఆనందం వెతుకుతుంది తప్ప దాంట్లోంచి బయటపడి ఇక మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి కావాల్సిన పరమాత్మను పట్టుకోవాలనే ఉద్దేశం మాత్రం మళ్ళాంటి వాళ్ళకి కలదు. అలా కలగాలని చెప్పి ఆవేదనతో చెప్తున్నారు ఆదిశంకరాచార్య శ్లోకం. అంటే మనసు ఎప్పుడూ పరమాత్మ వైపు దగ్గర ఉంటే ఇక మళ్ళీ జన్మలు ఉండవని చెప్పి ఆయన యొక్క బాధ, ఆవేదన, ఆ సందేశాన్ని మనకిస్తూ మన మనసుని మనం ఎలా ఉజ్జగించాలో సందేశం ఇస్తూ ఈ శ్లోకాన్ని రచించారు ఆదిశంకరాచార్య గారు. ఈ విధంగా మనం ఈరోజు శివానంద లహరిలో 45వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.